మద్యం కుంభకోణం నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను మరికొద్దిసేపట్లో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించనున్నారు. దీంతో పలువురు వైసీపీ నేతలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితర వైసీపీ నేతలు న్యాయస్థానం వద్దకు వచ్చారు. ఏపీ మద్యం కుంభకోణం నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డిలను మరికొద్దిసేపట్లో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానానికి తరలించనున్నారు. దీంతో పలువురు వైసీపీ నేతలు కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. మాజీ మంత్రులు విడదల రజని, వెల్లంపల్లి శ్రీనివాస్తో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితర వైసీపీ నేతలు న్యాయస్థానం వద్దకు వచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి అంశం పైన ఆసక్తికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ ని కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కీలకమైనటువంటి నాయకత్వాన్ని కూడా అరెస్ట్ చేశారు. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. కీలకమైనటువంటి నాయకత్వానికి సంబంధించినటువంటి విచారణ అనంతరం, సిట్ విచారణ అనంతరం ఇరువురు నాయకులను కూడా ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు విచారణ అనంతరం ప్రత్యేకమైనటువంటి షరతులతో విచారణ చేసిన అనంతరం సిట్ కార్యాలయం విచారణ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఇప్పుడు విజయవాడ సివిల్ కోర్ట్స్ ప్రాంగణానికి తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఏసీబీ స్పెషల్ కోర్టు వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇందుకు సంబంధించి న్యాయస్థానానికి సంబంధించినందుకు లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా ధనంజయ రెడ్డికి సంబంధించినటువంటి ఇరువురిని కూడా ప్రజెంట్ విజయవాడ సివిల్ కోర్టు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించి గంటన్నర సేపు వరకు కూడా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకమైనటువంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పి కూడా వైద్యులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా తీసుకున్న తర్వాత ప్రజెంట్ ఇరువురిని కూడా విజయవాడలో ఉన్నటువంటి సివిల్ కోర్టు, ఏసీబీ కోర్టు వద్దకు తరలించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి కాసేపట్లో విచారణ అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే సిట్కి సంబంధించినటువంటి టీం విచారణ దాదాపుగా 3 రోజుల పాటు ఇరువురిని కూడా విచారణ చేశారు. ఇప్పుడు ఈ రోజు రాత్రి అఫీషియల్ గా అరెస్ట్ చేసినట్టు ప్రకటించిన తర్వాత 24 గంటల లోపు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో వైద్య పరీక్షల అనంతరం ప్రొసీడింగ్స్ ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పుడు సివిల్ కోర్టు తీసుకొచ్చారు. మరి కాసేపట్లోనే న్యాయస్థానం విచారణ ప్రారంభం కాబోతుంది. ఈ విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం కీలకంగా వ్యవహరించబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఈ ఈక్వేషన్స్ కి సంబంధించినటువంటి అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి కీలకమైనటువంటి నాయకత్వం విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. రైట్, థ్యాంక్ యూ హరీష్.